నెల్లూరులో భారీ పేలుడు జరిగింది. మూడో మున్సిఫ్ కోర్టు ఆవరణలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. కుక్కర్లో బాంబులు పెట్టి పేల్చినట్టు అనుమానిస్తున్నారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో ప్రాణ నష్టం తప్పింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అడుగుదాం. విజయ్, కోర్టు ఆవరణలో పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రోజా, కొద్దిసేపటి కిందట నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడవ అదనపు మెజిస్ట్రేట్, అదేవిధంగా రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి భవనానికి బయట ఒక ప్రహరీ గోడ దగ్గర ఒక బ్యాగ్ లో ఉంచినటువంటి వంటకు ఉపయోగించే ప్రెషర్ కుక్కర్ లో ఒక పేలుడు సంభవించింది. అయితే ఒకసారికి కుక్కర్ లో ఉన్నటువంటి ఇదంతా కూడా ముక్కలు ముక్కలుగా చుట్టుపక్కలంతా కూడా పడిపోవడం జరిగింది. వెంటనే భారీ శబ్దం రావడంతో అక్కడికంతా కూడా పోలీసులు, అదేవిధంగా స్థానికులు, కోర్టులో లాయర్లు అందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇవాళ ముందుగా సెలవు ప్రకటించడం, అదేవిధంగా ఇవాళ బక్రీద్ సెలవు ఉందని చెప్పడంతో అంతా కూడా అటు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, కక్షిదారులు కావచ్చు, ఎవరు కూడా పెద్దగా అక్కడ జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఎలాంటి గాయాలు కానీ ఏ పరిస్థితి కూడా లేదని చెప్పుకోవాలి. అయితే ఆ ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈ విధంగా బాంబు ఎవరు పెట్టారు, ముఖ్యంగా ఈ కుక్కర్ బాంబు అసలు దేనికి సంబంధించి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పేలుడు చేస్తుంటారనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్ద శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలు ఇందులో ఉపయోగించినప్పుడు కూడా తక్కువ శక్తి కలిగినటువంటి పేలుడు పదార్థాన్ని ఈ కుక్కర్ లో పెట్టినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం యాంటీ బాంబ్ స్క్వాడ్ టీము, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా పోలీసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ శకలాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి గోడ ఈ శబ్దానికి కొంతమేర పాక్షికంగా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఎవరికి ఎలాంటి హాని జరగలేదని మనం చెప్పుకోవచ్చు. రోజా. రైట్ విజయ్.